హాయ్ అండి. హలో సార్. యా, మీరు వన్ డే సీఎం అయితే ఏం చేస్తారు? అంటే మన దేశంలో ఎవరు అడుక్కోకుండా ఉండాలని చూడాలనుకుంటాం. దేశం కాదండి, ఓకే ఓకే, మన రాష్ట్రంలో ఎవరు బిగ్గర్ వాళ్ళు ఉండొద్దని నా కోరిక అండి. బిగ్గర్ అంటే వాళ్ళందరికి ఆస్తులు పనిచేస్తారు అట్లని కాదు, లేని ఆస్తులు కొన్ని ఉంటాయి కదా, సో అవన్నీ చూసి అందరికీ ఈక్వల్గా ఉండాలని నా ఒపీనియన్. ఓకే. అండ్ ఇంకేమైనా పని చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఇంకా ఏమైనా చేయాలి, ఒకరోజు సీఎంగా ఉంటే అంటారా? ఒకరోజు సీఎంగా ఉంటే అనాథ వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలని నా ఒపీనియన్ అండి. ఈ రోజుల్లో అందరూ డబ్బుకే వాల్యూ ఎక్కువ ఇస్తున్నారు, ప్రిఫరెన్స్ లేని వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి? ఏదో ఒక జాబ్ ఉండాలి మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇంటికి ఒక జాబ్ ఇవ్వాలని, వాళ్ళ చదువుకు ఒక వాల్యూ ఉండాలి. ఓకే, డన్. మంచి ఎడ్యుకేషన్ కూడా కావాలి. ప్రతి చిన్న విలేజ్లలో ఒక స్కూల్, ఒక హాస్పిటల్ ఉండాలని నా అంబిషన్. ఓకే, డన్ డన్. అండ్ ఇంకో క్వశ్చన్, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో Okay. యూజ్లెస్ ఎవరు? యూజ్లెస్ అయితే మౌనిక ఎవరండి ఇంతకు? ఉంది, మా ఫ్రెండ్. ఓకే, అమ్మ యూజ్లెస్ అంటే ఎందుకు యూజ్లెస్ అనిపించింది మీకు? ఎందుకు అని అంటే అంతే, తను కొన్ని పర్సనల్గా మనము చెప్పలేం పబ్లిక్ సిటీలో, సో ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి అంతే, ఇక దానికి ఆన్సర్ అదే. మీ ఫ్రెండ్ మౌనిక గారు, మీ ఫ్రెండ్ మీ పైన పగబట్టిందండి. అయ్యో, మీరు అలా ఫోన్ చేయొద్దు, అదంతే, తనకు కూడా తెలుసు. యూజ్లెస్ అనా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు హాయ్ అండి. హాయ్ సార్. మీ పేరు? సుబాన్వి. ఓకే, ఎక్కడి నుంచి మీరు? ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర నుంచి వచ్చారా? ఓకే, మీ పేరెంట్స్కి తెలియకుండా దాచిన నిజం ఒకటి చెప్పండి. ఒకటి కాదు, 2-3 చెప్పండి. దాచిన నిజం చెప్పాలా? దాచిన నిజం. దాచిన అంటే వాళ్ళకి చెప్పి టూర్కి వెళ్ళడం, చెప్పుకోకుండా టూర్కి వెళ్ళడం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, చెప్పకుండా చాలా టూర్లు వెళ్ళినా, అదే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం. ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చి చెప్పొచ్చారా లేదా? చెప్పేసి వచ్చా, ఎందుకంటే హైదరాబాద్లో అక్క వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ కూడా వచ్చినారు, కాకపోతే వాళ్ళని వదిలి ఇక్కడ వచ్చినా నేను. చూద్దామని చెప్పేసి వచ్చారా? ఓకే, అదా ఇంకేమన్నా ఉన్నాయా? అదేం లేదు. ఓకే, మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో యూజ్లెస్ ఎవరు? అశోక్ ఏం చేశాడని యూజ్లెస్? అంటే ప్రతిదీ నెగిటివ్ చేస్తాడు, అందుకే నాకు నచ్చదు. హ్యాక్ దట్ అశోక. చెప్పండి ఒకసారి కెమెరాకి వెళ్ళి చూసి. అశోక్. ఓకే, మీరు వన్ డే సీఎం అయితే ఏం చేస్తారు? సింగిల్గా ఉన్న అబ్బాయిలకి అందరికి అమ్మాయిలను ఇచ్చేస్తా. నేను కూడా సింగిల్, నాకు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాం పక్క. అమ్మాయి అంటే ఇలాంటి అమ్మాయిలు ఇచ్చేస్తారు. మీకు ఏ అమ్మాయి కావాలంటే అమ్మాయిలు. మీరు సింగిలా? సింగిలే. పదండి. చలో, థ్యాంక్ యూ. హాయ్ అండి. హలో సార్. మీ పేరు? సరిత గారు. ఓకే, వాట్స్ రాంగ్ హియర్? ఆగస్ట్లో ఏం రాంగ్ ఉంది? ఫిబ్రవరి 22. ఎస్ సార్. మీ ఆప్షన్? ఫిబ్రవరి 22. మీదండి? ఆగస్టు 23. అందులో ఏం రాంగ్ ఉంది అనుకుంటాను? స్పెల్లింగ్స్ అంటే ఏదైనా చెప్పచ్చు. AUGUST ఆగస్ట్ అంతే. ఫిబ్రవరి మార్చ్ అక్టోబర్ ఏప్రిల్ జనవరి 22. ఫిబ్రవరి 22 ఉండదా? ఉంటుంది. మరి అందులో ఏం రాంగ్? జనవరి మిస్టేక్ ఉంది. 13th ఉంది కదా. జనవరి 13th, అందులో ఏంటి మిస్టేక్? JNUVARY స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి. జనవరిలో స్పెల్లింగ్ మిస్టేక్. Yes. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తారా జనవరి స్పెల్లింగ్? మంచిగా ఉన్నాయి కదా, ఇంకేంటి అన్నీ ఓకే, మీరు చెప్పండి. థ్యాంక్ యూ. ఉండక్క. అక్కుండు. ఓకే, ఎస్. హాయ్ అండి. హాయ్ అన్న. మీ పేరు?
నా పేరు నక్షత్ర. ఓకే యా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో యూజ్లెస్ ఎవరు? అందరు యూజ్లెస్, అందరితో కలిసి నేను యూజ్లెస్. అంతేనా? అంటే ఏ పని ఏదైనా ఫన్ ఇన్స్టెంట్లో యూజ్లెస్ అనిపించింది? చేసే ప్రతి ఒక్కటి ఫన్నీ అన్న. ఏది మేము చేసిన దానికి మాకు ఒక బెనిఫిట్ వచ్చిందని లేదు, అంతా నష్టమే. అంతా నష్టమేనా? ఒక మా కెమెరాకి చెప్పాలనుకుంటే వాళ్ళ పేరు ఒకళ్ళ పేరు చెప్పండి ప్లీజ్, యూజ్లెస్ అనే పేరు. దీపిక రాణి, ఆ. అమ్ములు, ఆ. అంతే అన్న. అమ్ములు, దీపిక రాణి. ఓకే ఇంకో క్వశ్చన్, ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ చెప్పండి. నైస్. చెప్పండి ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ తెలియదా? ఒకవేళ మీకు ఎప్పుడైనా బ్రేకప్ కానీ ఏమన్నా ఉంటాయమ్మా? ఏమో మా ఫ్యామిలీలో అట్లాంటివి లేవన్నా, లేవా? అస్సలు. ఓకే అట్లాంటివి చేస్తున్నాం అంటే ఫస్ట్ ఖాళీ రొగ్గొట్టి ఇంట్లో కూర్చోరు. సరే ఈ జనరేషన్లో అమ్మాయిలు లాయల్గా ఉన్నారా, అబ్బాయిలు లాయల్గా ఉన్నారా? ఎవరు లేరు, ఎవరు లేరు. ఎట్లా మీకు ఎట్లా తెలుసు? తెలుసా, చూస్తున్నాం కదా అన్న. అమ్మాయిలను నమ్మి పోతే అబ్బాయిలని ఇది చేస్తున్నారు, ఏది? అబ్బాయిలను నమ్మి అంటే చంపేస్తున్నారు, చీట్ చేస్తున్నారు. అది ఓకే ఎవరికి ఎవరు లేరు. అబ్బాయిలే వస్తారు, అమ్మాయిలు రావట్లేరు కదా. అమ్మాయి ప్రజెంట్ అమ్మాయిలు ఇంకా రెచ్చిపోతున్నారు, అదైతే కన్ఫర్మ్. యాజ్ ఏ అమ్మాయిగా మీ ఫీల్ ఏంది? దేని గురించి? మంచిగా చేస్తున్నారు మంచిగా. అంటే ప్రతి ఒక్కరికి వేయడం తప్పు ఏమంటారు అన్న, నాకు వస్తలేదు. ఓకే చెప్పండి వస్తలేదన్న. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి. ఓవర్ థింకింగ్ ఎవరు ఎక్కువ చేస్తారు, గర్ల్సా బాయ్సా? గర్ల్స్ ఎక్కువ చేస్తారు. ఎందుకు ఇలాంటివి? అంటే చిన్నది కూడా పెద్దగా ఆలోచించడం అది అలవాటు అయిపోతుంది. ఓవర్ థింకింగ్ ఎక్కువ. మాకున్న ఫ్రస్ట్రేషన్స్కి ఆ థింకింగ్ లేకపోతే మేమే ఫ్రెండ్ అన్ని దానికి. ఏం ఫ్రస్ట్రేషన్ ఉంటుందండి మీకు? అంటే కొంచెం చిన్నదే కూడా మాకు ఇచ్చే ప్రయారిటీ మాకు ఇవ్వరు. ఆ విషయంలో కొంచెం ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది.